యేసయ్యే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. జుంటెత్తేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెత్తేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువచాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెత్తేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువచాలను. జుంటెత్తేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువచాలను. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ చెల్లి. ఓకే, మన జాయిన్ అయిన అందరు వాళ్ళు ఒక నోట్బుక్ పెన్ను కలిగి ఉన్నారని నేను ఇస్తా ఉన్నాను. సో అన్న చెప్పేయి మనం నోట్ చేసుకుంటే బాగుంటుంది. సో మనం ఇంకా టైం లేట్ చేయకుండా, ఎందుకంటే మోస్ట్లీ మనం 1 అవరే మనం స్పెండ్ చేస్తాము. సో ఎందుకంటే అందరూ డ్యూటీలకి వెళ్ళి వచ్చి అలసిపోయి ఉంటారు. సో అయినా మీ ఆసక్తిని బట్టి మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. సో మన మధ్యలో జెస్సీ అని ఉన్నారు, అన్నకి ఈ సమయాన్ని ఇస్తా ఉన్నాను. సో మీరు ప్రతి ఒక్కళ్ళు నోట్బుక్ పెన్ను కలిగి ఉంటే మంచిది, రాసుకోవడానికి బాగుంటది. సో ఓవర్ టు జెస్సీ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా వాయిస్ చక్కగా అనిపిస్తుందా? అన్న క్లియర్ గా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సాయంకాలం సమయంలో ఈ యొక్క జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరితో కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఇటువంటి ఒక మంచి ఇనిషియేటివ్ను తీసుకొని యవనస్తులైన వారికి, పెద్దవారికి ఏమి బ్యాక్ టు బేసిక్స్ అనే ఈ యొక్క సెషన్స్ ద్వారా దేవుని వాక్య సత్యాలను స్థిరపరచడానికి, వారి హృదయాల్లో స్థిరపరచడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ ప్లాట్ఫామ్ దగ్గరకు నన్ను ఇన్వైట్ చేసిన రాజ్ కిషోర్ అన్నకు ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ అన్న, అండ్ అన్నకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సో మీ అందరికి నేను కొత్త కాదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ నన్ను ఏదో ఒక టైంలో చూసుంటారని నేను విశ్వసిస్తున్నాను. ఇఫ్ నాట్, మై నేమ్ ఈస్ జెస్సీ ఐజక్. నేను పొన్నూరులో పరిచర్య చేస్తున్నాను, దేవుని సేవ చేస్తూ ఉన్నాను. అండ్ యా, ఇఫ్ గాడ్ విల్స్, విల్ బి మీటింగ్ లైక్ దిస్ ఇన్ డిఫరెంట్ సెషన్స్. సో నా గురించి నేను చెప్పుకొని టైం వేస్ట్ చేయడం కంటే, let us get into the session today. So let me share my screen. మీరు ఎవరైనా చూడగలిగితే ఓకే, ఆర్ ఎల్స్ సారీ. ఓకే, నా స్క్రీన్ చూడగలుగుతున్నారా? లేదన్న రాలేదు. యా, ఇప్పుడు
ఓకే. రైట్. సో మనకి గూగుల్ లేకపోతే జూమ్ మీటింగ్ లో మనకి టైటిల్ ఇచ్చినట్లుగా దిస్ ఇస్ ద సెషన్ దట్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్. బ్యాక్ టు బేసిక్స్ అనే సెషన్ మనం చూడబోతున్నాం. అండ్ దిస్ ఇస్ ఎ రియల్లీ గుడ్ ఇనిషియేటివ్. ఓకే, ఎందుకు గుడ్ ఇనిషియేటివ్ అని చెప్తున్నానంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ యూ విల్ బి నోయింగ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సెషన్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఈ బ్యాక్ టు బేసిక్స్ అనే ఈ సెషన్స్ మనం ఎందుకు కలిగి ఉన్నామో, ఎందుకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అనే విషయాన్ని ఈ సెషన్ ఎండింగ్ లో మీరు తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఐ హోప్ దట్ యుల్ గెట్ దట్ పాయింట్. ఓకే, సో ఈ సెషన్ లోకి వెళ్లే ముందుగా లెట్ మీ జస్ట్ ప్రే అండ్ స్టార్ట్ దిస్ సెషన్. మీరు ఉన్న ప్లేస్ లో ఇఫ్ యూ కెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఆస్క్ గాడ్ దట్ గాడ్ షుడ్ స్పీక్ టు యూ. దేవుడు మనతో మాట్లాడాలని, దేవుని సత్యాలు మనకు అర్థం కావాలనే విషయాన్ని దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us ఆల్ ప్రే. ప్రియమైన పరలోకపు తండ్రి, మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి, పరలోక రాజ్య భాగ్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలకు నాయనా ప్రభువా, ఈ లోక యాత్రలో విశ్వాసంతో బ్రతకడానికి మీరు మాకు మీ వాక్యాన్ని అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాం. మీ వాక్యంలోని సత్యాలను మీరు మాకు బోధించడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ యొక్క సెషన్లో మేము నేర్చుకుని పోతున్న విషయాలు మీ నియంత్రణలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా తండ్రి, మేము ఎవరు అతీతులం కాదని, ప్రభువా ప్రతి ఒక్కరూ మీ పాదాల చెంత మీ లేఖనాల్లో నుండి నేర్చుకుంటున్న వారమని ఒప్పుకుంటా ఉన్నాం. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడిన ఈ ప్రవచన వాక్కులు అర్థం చేసుకోవడానికైనా, ప్రభువా తండ్రి ధ్యానించడానికైనా మా యొక్క జ్ఞానం ఎంత మాత్రం సరిపోదని ఒప్పుకుంటూ మీరు మాత్రమే మాతో మాట్లాడి ప్రభువా మీ లేఖనాలను మా హృదయాల్లో స్థిరపరచమని వేడుకుంటూ యేసు ప్రభు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సో బ్యాక్ టు బేసిక్స్ అని మనం మాట్లాడుకుంటుంది దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఓకే, బేసిక్స్ అనేది అనే ఈ మాట మనకు చాలా బ్రాడ్ నరేటివ్ అందిస్తుంది, రైట్? సో బేసిక్స్ అనేది ఇన్ జనరల్ గా ఏదైనా స్టార్టింగ్ పాయింట్ ను చూపించే విషయంగా మనం చూస్తాం ఇన్ వన్ డైమెన్షన్. ఓకే, ఏ పరిస్థితికైనా ఏ విషయానికైనా బేసిక్ అనేది స్టార్టింగ్ పాయింట్ గా మనం చూస్తాం. అండ్ when it comes to Bible, when it comes to Christian faith, when it comes to Christian life, basics అనేవి ఏ డినామినేషనల్ బేసిస్ కాదు ఇది. ఓకే, దిస్ ఇస్ నాట్ బేసిక్స్ ఆఫ్ ఎనీ డినామినేషన్ ఆర్ దిస్ ఇస్ నాట్ బేసిక్స్ ఆఫ్ ఎనీ చర్చ్. ఓకే, ఏదైనా చర్చ్ గురించిన బేసిక్స్ కాదు, డినామినేషన్ గురించిన బేసిక్ కాదు. అండ్ ఆల్సో ఇది ఎటువంటి ఒక వ్యక్తికి ఆలోచిస్తున్న బేసిక్స్ గురించి కూడా కాదు. ఓకే, వీఆర్ ట్రైంగ్ టు లుక్ ఎట్ ద బేసిక్స్ ఆఫ్ వాట్ వి బిలీవ్. ఓకే, విశ్వాసులంగా క్రైస్తవులంగా మన జీవితాల్లో ఆదివారం చర్చికి వెళ్ళడం, పాటలు పాడటం అండ్ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. ఓకే, యవనస్తుల కోడికలకి అటెండ్ అవటం, సండే స్కూల్లో బోధించడం, ఇంకా వాక్యాన్ని బోధించడం కూడా, ఇటువంటివన్నీ మనం రొటీన్ క్రిస్టియన్ లైఫ్ లో చేసుకుంటూ వెళుతూ ఉంటాం. అయితే ఈ రొటీన్ క్రిస్టియన్ లైఫ్ లో వెన్ సమ్వన్ కమ్స్ అండ్ ఆస్క్స్ సమ్ క్వశ్చన్స్, లేకపోతే డీప్ డౌన్, ఓకే, ఒకసారి మనమే ప్రశ్న వేసుకుంటే ఈ క్వశ్చన్ మనల్ని ఆలోచింపజేస్తుంది. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, వై డు వి బిలీవ్ వాట్ వి బిలీవ్? ఓకే, నేను ఏమి నమ్ముతున్నాను అనేది, ఎందుకు నమ్ముతున్నాను అనే ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ బైబిల్. ఓకే, దట్ వి బిలీవ్ గాడ్ ఈజ్ అ ట్రైయూన్ గాడ్ ఇన్ బైబిల్, రైట్? మనందరం మాట్లాడుకుంటుంటాం త్రిత్వమై ఉన్న దేవుడు అనే విషయం మనం సామాన్యంగా మాట్లాడుకుంటుంటాం. బట్ వై డు వి బిలీవ్ దట్? ఓకే, మనం నమ్ముతున్న వాస్తవమే, బట్ వాట్ ఈస్ ద బేసిస్ దట్ వీఆర్ బిలీవింగ్ దట్? ఓకే, సో బేసిక్స్ అనే మాట అక్కడికి మనల్ని తీసుకుని వెళ్తుంది. సో బేసిక్స్ అనే మాట, వై బేసిక్ బైబుల్ డాక్ట్రిన్ అనేది మనం ఈ యొక్క రాత్రి లేక ఈ యొక్క సాయంత్రకాలం చూడబోతున్నాం. ఓకే, సో బేసిక్స్ ఆఫ్ బైబుల్ డాక్ట్రిన్ అనేది
మనకెంత ఇంపార్టెంట్ అనేది మనం చూడబోతున్నాం. సో ఇన్ దిస్ సెషన్ వీఆర్ నాట్ గోయింగ్ టు లుక్ ఎట్ ఎనీ స్పెసిఫిక్ డాక్ట్రిన్. ఓకే, ఏదైనా ఒక స్పెసిఫిక్ డాక్ట్రిన్ గురించి మనం మాట్లాడలేదు, కానీ మనం ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఈ సెషన్స్ మనం ఎందుకు కలిగి ఉండాలనే విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో we live in a world where we are overloaded with sermons. ఓకే, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో క్రైస్తవ విశ్వాసం గురించి నేను మాట్లాడుతున్నాను. we have many YouTube videos to listen to. ఓకే, ఎంతో మంది గొప్పగా చెప్పే సేవకులు ఉన్నారు, ఎంతో మంది వాక్యాన్ని కథల రూపంలో చెప్పే సేవకులు ఉన్నారు, ఎంతో మంది వర్షిప్ లీడర్స్ ఉన్నారు. ఓకే, అండ్ ఎంతో మంది ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్తో, క్రియేటివ్ ఐడియాస్తో వాక్యాన్ని చెప్తున్న వారు ఉన్నారు. షార్ట్స్, రీల్స్, ఇన్స్టాగ్రామ్స్, పాడ్కాస్ట్, ఓకే, ఇటువంటి విషయాలన్నీ మనకు చాలా అందుబాటులోనికి వచ్చేసినాయి. ఓకే, బట్ ఇవన్నీ కూడా మనం వింటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి గురించి, లేకపోతే బైబిల్ గ్రంథంలో ఒక విషయం గురించి ఎవరైనా ఒక సేవకుడు మాట్లాడుతున్నప్పుడు, రైట్, అరే చాలా బాగుంది అని అనుకునే మనం వెంటనే రేపు పొద్దున మరొక వ్యక్తి అదే విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు, అరే నిన్న చెప్పిన ఆయన బాగా చెప్పలేదు, ఈరోజు చెప్పిన ఆయన బాగా చెప్పాడు అనే ఆలోచన వైపు వెళుతుంటాం. ఓకే, వై డు వి డూ దట్? ఎందుకు గాలికి కొట్టుకొని పోతున్నట్లుగా వై ఆర్ వి గోయింగ్ హియర్ అండ్ దేర్? ఓకే, this is the challenge that we have in Christian life today, and most Christian youth, okay, చాలా మంది యవనస్తులైన క్రైస్తవ విశ్వాసులు ట్రెండింగ్ గా ఉండే బోధల వైపు, ట్రెండింగ్ గా ఉండే వర్షిప్ లీడర్స్ వైపు, ఆ ట్రెండింగ్ గా ఉండే కాన్సెప్ట్స్ వైపు, క్రిస్టియన్ ఇన్నోవేటివ్ ఐడియాస్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇఫ్ దే ఫైండ్ డిసప్పాయింట్మెంట్ దేర్, అక్కడ వారు నిరుత్సాహం చెందగానే మరలా వెనక్కి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ వై? ఎందుకు ఇలాగిన గాలికి అటు ఇటు కొట్టుకొని పోతున్న వారంగా ఉండటానికి కారణం ఏంటి అంటే, ఇట్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఓకే, సో ఎప్పుడైతే ఇమాజిన్ యు ఆర్ సీయింగ్ దిస్ ఆన్ ద స్క్రీన్. ఓకే, ఇమాజిన్ ఎ బిగ్ ట్రీ దాట్ ఈస్ స్టేయింగ్ ఇన్ యువర్ ఏరియా. ఓకే, ఒక చాలా పెద్ద, ఒక 100 సంవత్సరాలు ఉన్న చెట్టును మీరు గమనించండి. ఆ 100 సంవత్సరాలు ఉన్న చెట్టు చూడటానికి బయట ఎంతో మహావృక్షంగా, ఎంతో మందికి నీడనిస్తూ, లేకపోతే ఎంతో పక్షులకు ఆహారాన్ని ఇస్తూ, రైట్, ఎన్నో జీవులకు ఆశ్రయం ఇస్తూ ఉండే ఆ పెద్ద చెట్టు ఏదైతే ఉందో, ఆ పెద్ద చెట్టు ఇన్ని సంవత్సరాల గాలులకు, ఇన్ని సంవత్సరాల వర్షాలకు, వరదలకు నిలబడగలిగింది. ఎలాగున అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ రూట్. ఓకే, సో వెన్ దెర్ ఈస్ నో రూట్, when there is no strong foundation, the tree seems to fall. Okay, and the same goes with the Christian faith. ఎప్పుడైతే క్రిస్టియన్ ఫెయిత్ లో స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఎప్పుడైతే ఉండదో, క్రిస్టియన్ ఫెయిత్ కూడా గాలికి, ఏ గాలి ఎటు వస్తే అటు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఓకే, when we see for example the foundation of buildings also. ఓకే, సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాలిడ్ బేస్ అనేది మనకు ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడైతే సాలిడ్ బేస్ అనేది ఉండదో, ఆ సాలిడ్ బేస్ అనేది లేకపోవడం వల్ల బిల్డింగ్ అనేది టిల్ట్ అయిపోయే అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తాం. ఓకే, సో లెట్ us get into the word of God just to understand this concept a little bit clear. హోషేయ గ్రంథం మీ దగ్గర బైబిల్స్ ఉంటే హోషేయ గ్రంథాన్ని తెరవండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం, 6వ వచనం నేను చదువుతున్నాను. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు, నీవు జ్ఞానం విసర్జించుతున్నావు గనక నాకు యాజకుడవు కాకుండా నేను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనుక నేను నీ కుమారులను మరుతును అనే మాటను మనం చదువుతాం. ఓకే, దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ప్రాఫిటికల్ అపియరెన్స్. ఓకే, ప్రవచన సంబంధమైన విషయం, ఇశ్రాయేలులకు దేవుడు తెలియజేస్తున్న మాటలను మనం చూస్తాం. అయితే ఈ దేవుడు తెలియజేస్తున్న మాటల్లో 6వ వచనంలో మనం గమనించే విషయం ఏంటంటే,
ఎందుకు నాశనం అయిపోతున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, బలం లేక నాశనం అయిపోవట్లేదు, లేకపోతే బుద్ధి లేక నాశనం అయిపోవట్లేదు, ఆర్ ఎల్స్ ఆస్తి లేక అంతస్తులు లేక నాశనం అయిపోవట్లేదు. బట్ వారు నాశనం అయిపోవడానికి కారణాన్ని ఒక స్పెసిఫిక్ రీజన్ ను దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఈ జ్ఞానం లేక నశించున్నారు. ఈ జ్ఞానం దేనికి సంబంధించిన జ్ఞానం అంటే దేవునికి సంబంధించిన జ్ఞానం. ఓకే, సో దేవునికి సంబంధించిన జ్ఞానం క్రొత్త నిబంధనలో మనం చూస్తాం ఇదే విషయాన్ని. పైనుండి వచ్చు జ్ఞానం అనే మాట మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుని లేఖన జ్ఞానం అనేది మనకు లోపిస్తుందో ఆ లోపం మనలను నాశనం వైపు దాటిస్తుంది అనే చెప్పడంలో సందేహం ఏమి లేదు. మనకు వి ఆల్ నో ద కాన్సెప్ట్ ఆర్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ద వైజ్ మ్యాన్ బిల్డింగ్ హిస్ హౌస్ ఆన్ ద రాక్ కదా. మత్తయి సువార్త ఒప్పించేద్దామా మనందరం? మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చదువుతాను. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుడును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుడును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. రైట్. సో ఎందుకు ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే, బండ మీద ఇల్లు కట్టుకోవటం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, గాలులు ఉన్నాయి, వరదలు ఉన్నాయి, వాన ఉంది. ఓకే, విసిరి ఇంటి మీద కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే ఇవి గాలి విసిరి వాన కురిసి వరదలు ఎప్పుడైతే వస్తాయో దెన్ ద ఫౌండేషన్, ద వాల్యూ ఆఫ్ ఫౌండేషన్ విల్ బి నోన్. ఓకే, ద వాల్యూ ఆఫ్ ఫౌండేషన్ యొక్క లేక పునాది యొక్క విలువ ఆ సమయంలో తెలియపరచబడుతుంది. అందుకే ఈ మాటలు బేసిక్స్, బ్యాక్ టు బేసిక్స్ అనే మాట తెలియపరుస్తుంది అనే సెషన్ ను ప్రారంభించడానికి ఉద్దేశం అదే. ఓకే, ద బేసిస్ ఆర్ ద బేసిక్స్. ఓకే, ద బ్యాక్ టు బేసిక్స్ is the basic of biblical doctrine. ఓకే, క్రైస్తవ పునాది సత్యముల గురించిన సెషన్ ఈ సెషన్. ఓకే, సో ఈ సెషన్స్ లో మనం we are going to see key Bible teachings. ఓకే, చాలా ఇంపార్టెంట్ గా ఉండే బైబిల్ టీచింగ్స్ గురించి మనం చూస్తాం. ఓకే, సో వాట్ డస్ బైబిల్ సే అబౌట్ ఎ స్పెసిఫిక్ గివెన్ టాపిక్? ఓకే, ఏదైనా ఒక టాపిక్ గురించి, ఏదైనా ఒక సిచ్యువేషన్ గురించి, నాట్ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్లీ, ఏదైనా ఒక టాపిక్ గురించి బైబిల్ గ్రంథం కంప్లీట్ గా ఏం తెలియపరుస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ గాడ్. ఓకే, సో డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, దేవుని గురించిన సిద్ధాంతం ఏంటి? ఓకే, దేవుని గురించిన సిద్ధాంతం తెలుసుకోవటం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏంటి అనేది మనం చూస్తాం. ఓకే, సో వాట్ ఇఫ్ దెర్ ఇస్ నో డాక్ట్రిన్? ఓకే, డాక్ట్రిన్ అనేది బేసిక్స్ అనేవి డాక్ట్రిన్ తో ముడిపడి ఉన్నాయి. ఓకే, ఇంకా రీఫ్రేజ్ చేసి ఈ సెషన్ గురించి ఇంకొక పేరును మనం ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే బ్యాక్ టు బేసిక్స్ ఆఫ్ బిబ్లికల్ డాక్ట్రిన్స్. ఓకే, సో ఈ డాక్ట్రిన్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మనం ఇంకా అవేంటో తెలుసుకోకుండానే తెలుసుకుంటున్నాం. ఓకే, బట్ వాట్ ఇఫ్ దెర్ ఇస్ నో డాక్ట్రినల్ బేసిస్? ఓకే, ఈ యొక్క పునాది అంత స్థిరంగా లేకపోతే ఏమైపోద్ది అంటారు అంటే we can easily be confused. ఓకే, ప్రపంచంలో యాంత్రిక తరం వచ్చిన తర్వాత in this digital world we have many opportunities or we have many ways to go, and people are, moreover Christians are easily confused, not knowing which way to take. ఓకే, అండ్ ఒక చిన్న విషయం చెప్పాలంటే అక్కడ ఇక్కడ రెండు చోట్ల దేవుని వాక్యమే వినబడుతుంది. ఓకే, బట్ యు డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ టు టేక్ ఇన్
ఓకే, లోపలికి ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదు అనే విషయం మనకు చాలా సందర్భాల్లో తెలియని వారుగా మనం ఉంటాం. ఓకే, ఎప్పుడైతే పునాది సరిగ్గా లేదో, ఆ పునాది సరిగ్గా లేనప్పుడు we tend to move towards false doctrines also. ఓకే, దుర్బోధ అనేది ప్రపంచంలో ఉంది అనేది బైబిల్ గ్రంథం మనకు తెలియజేసే విషయం. ఈ దుర్బోధల వైపు ఎప్పుడు మనం మళ్ళీపోతాము అంటే ఎప్పుడైతే పునాది స్థిరపరచలేదో, ఎప్పుడైతే పునాది స్థిరంగా లేదో. ఓకే, సో in the next few minutes we are going to see what exactly is doctrine that we are స్పీకింగ్ అబౌట్. ఓకే, డాక్ట్రిన్ అంటే దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అసలు ఈ బేసిక్ డాక్ట్రిన్స్ అనేంటి అనే ఈ విషయం ఏంటి అనేది మనం చూడబోతున్నాం. ఓకే, సో డాక్ట్రిన్ అంటే అర్థం ఏంటి అంటే ఇట్ సింప్లీ మీన్స్ వాట్ బైబిల్ టీచెస్ అబౌట్ సంథింగ్. ఓకే, డాక్ట్రిన్ అంటే అర్థం ఏంటి అంటే సిద్ధాంతం అంటే మనం అర్థం చేసుకుంటున్న విషయం ఏంటి అంటే బైబిల్ గ్రంథం ఏదైనా ఒక అంశం గురించి ఏం మాట్లాడుతుంది అని చెప్పేదాన్నే డాక్ట్రిన్ అని మనం పిలుస్తాం. ఓకే, సో ఈ మాట చెప్పగానే ఇది బైబిల్ కాలేజీకి సంబంధించిన విషయమో ఆర్ సెమినరీస్కి సంబంధించిన విషయమో, బైబిల్ కాలేజీలో కంప్లీట్ గా మనం ఉండి నేర్చుకోవాలి ఈ విషయాలన్నీ అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ బట్ డాక్ట్రిన్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు బైబిల్ కాలేజ్. ఓకే, డాక్ట్రిన్ అనేది గ్రీక్ లో డిడాకే అనే వర్డ్ ఉపయోగించబడుతుంది. డిడాకే అంటే అర్థం ఏంటి అంటే టీచింగ్, బోధ అని అర్థం. ఓకే, సో వాట్ వి ఫైండ్ ఇన్ చర్చెస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డాక్ట్రిన్. ఓకే, మన చర్చెస్ కి వెళ్తున్నప్పుడు మనం వినేది, చర్చెస్ కి వెళ్తున్నప్పుడు మనం ఆలోచించేది డాక్ట్రిన్ గురించి మనం ఆలోచిస్తున్నాం, టీచింగ్ గురించి మనం ఆలోచిస్తున్నాం. అయితే ఆ డాక్ట్రిన్ ను మనం ఇప్పుడు ఒక సిస్టమాటిక్ వేలో ఒక్కొక్క డాక్ట్రిన్ ను, ఒక్కొక్క టాపిక్ ను మనం ఎంచుకొని ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. ఓకే, సో డాక్ట్రిన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ సింప్లీ మీన్స్ వాట్ ఈస్ బైబిల్ టీచింగ్ అబౌట్ ఎనీ స్పెసిఫిక్ టాపిక్. ఓకే, సో డాక్ట్రిన్ అంటే అర్థాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, what does Bible teach about God? Okay, it's not that Genesis 1st chapter 1st verse, okay, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మాత్రమే ఏం చెప్తుందని కాదు. ఓకే, ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం వరకు బైబిల్ గ్రంథం అంతా దేవుని గురించి ఏ విషయాన్ని బోధిస్తుంది, దేవుని గురించి ఎటువంటి సంగతులను బోధిస్తుంది అనే విషయాన్ని మనం డాక్ట్రిన్ అబౌట్ గాడ్ లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఓకే, రైట్. దేవుడు ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. ఓకే, వి ఆల్ నో దిస్ అబౌట్ గాడ్. ఓకే, అండ్ దేవుడు సార్వభౌముడు, అంటే గాడ్ ఈజ్ అ సావరెన్ గాడ్. మొదటి రెండు విషయాలు మనకు తెలిసినంత డీప్ గా, ఆర్ మొదటి రెండు విషయాలు మనకు తెలిసినంత తేలికగా మూడో విషయం మనకు అర్థం కాదు. గాడ్ ఈజ్ అ సావరెన్ గాడ్. ఎందుకు? వై ఈజ్ గాడ్ సావరెన్? అసలు దేవుడు సార్వభౌముడు అనే మాటకు అర్థం ఏంటి? అసలు బైబిల్ గ్రంథంలో ఇటువంటిది ఒకటి ఉంది అనే విషయం కూడా చాలా సార్లు మనం ఆలోచించాం కదా. ఓకే, అండ్ గెటింగ్ డీపర్, గాడ్ ఈజ్ ఎ ప్రొవిడెన్షియల్ గాడ్, అంటే ఉద్దేశపూరితమైన అనుగ్రహణను చూపించే దేవుడుగా ఉన్నాడు అని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. ఓకే, బట్ వి నెగ్లెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఈ విషయాలన్నీ బైబిల్ గ్రంథంలో దేవుని గురించి రాయబడిన విషయం కూడా మనం చాలా సందర్భాల్లో తెలుసుకోకుండా దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు ఆదరించేవాడు, ఏమైనా చేసేవాడు, కథ మొత్తం మార్చేవాడు అనే ఈ యొక్క వాట్ టు సే బ్యూటిఫుల్ ఫ్రేజెస్ దగ్గరే మనం ఆగిపోతూ వి టెండ్ టు లుక్ గాడ్ ఇన్ ఎ స్పెసిఫిక్ బాక్స్. ఓకే, మన ప్రీ సపోజిషన్స్ తో, మనకు తెలిసిన కొంత జ్ఞానంతో దేవుణ్ణి ఒక బాక్స్ లో పెట్టి చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. బట్ వెన్ వి స్టార్ట్ డిగ్గింగ్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద హోల్ బైబిల్ టీచెస్ అబౌట్ గాడ్, వి విల్ బి అమేజ్డ్ టు లుక్ హౌ ద గాడ్ ఆఫ్ బైబిల్ ఆపరేట్స్ ద యూనివర్స్. దేవుడు ఏ రీతిగా ఈ ప్రపంచాన్ని నిర్వహిస్తున్నాడు అనే విషయం బైబిల్ గ్రంథం మొత్తంలో ఉన్న దేవుని గురించిన బోధన చూసినప్పుడు మనకు అర్థమవుతుంది.
ఓకే, సో ఇట్స్ నాట్ టు కన్ఫ్యూజ్ యూ. ఇది దీనివల్ల కన్ఫ్యూజ్ అవడానికి ఏమి లేదు, దీనివల్ల మనం బాధపడటానికి ఏమి లేదు. డాక్ట్రిన్ పుషెస్ యూ టు నో సంథింగ్ న్యూ. ఓకే, సిద్ధాంతం లేకపోతే ఈ బేసిక్స్ అనేవి మనకు తెలిసిన ఆర్ మనకున్న 50%కి మనకున్న 50% అవగాహనకు మరికొంత శాతాన్ని జోడించి మరెక్కువ అవగాహనను మనకు అందించడానికి ఈ సెషన్స్ మనకు సహాయపడతాయి. ఓకే, సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. ఓకే, డాక్ట్రిన్ ఆఫ్ సిన్ అనేది మనం చూస్తాం, డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ అనేది చూస్తాం, డాక్ట్రిన్ ఆఫ్ ఫ్యూచర్, డాక్ట్రిన్ ఆఫ్ సఫరింగ్ అనేది మనం చూస్తాం. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి సీన్ ఇన్ దిస్ బ్యాక్ టు బేసిక్స్ అనే ఈ సెషన్స్ లో మనం చూడబోతున్నాం. ఓకే, సో ఈ యొక్క డాక్ట్రిన్ అనేది ఎంత అవసరం అంటే ఈ డాక్ట్రిన్ విషయంలో చాలా ప్రాముఖ్యతను ఎడతెగక నిలకడగా ఉండాలనే విషయాన్ని కూడా మనం అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తాం. ఓకే, ఆదిమ సంఘం ఏ రీతిగా డాక్ట్రిన్ విషయంలో ప్రాముఖ్యతను వారు తీసుకుంటా ఉన్నారనే విషయాన్ని మనం చూస్తాం. 42వ వచనం మనం చదివితే, క్రొత్త నిబంధన సంఘ సత్యాలతో ఉండే ప్రతి సంఘం ఆచరించవలసిన విషయం, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసముందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఓకే, ద ఫస్ట్ వన్ ఇన్ దిస్ ఈస్ ఓకే ద టీచింగ్ ఆఫ్ ద అపోజల్స్. ఓకే, ఇందాక డాక్ట్రిన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఇట్స్ నథింగ్ బట్ ఏ టీచింగ్. డిడాకే అంటే టీచింగ్, డాక్ట్రిన్ అంటే టీచింగ్. ఓకే, ఇప్పుడు ఆదిమ సంఘం అపోస్తలుల బోధ యందు ఎడతెగక ఉన్నారు, which means they are doctrinally steadfast. ఓకే, వారు ఎడతెగక ఉన్నారు, వారు ఆ డాక్ట్రిన్ నుండి తప్పిపోవడానికి వారు ప్రయత్నం చేయట్లేదు. ఓకే, సో ఇఫ్ యూ just see the scenario of the early church. ఓకే, ఎర్లీ చర్చ్ యొక్క సినారియోని మీరు చూస్తే అప్పటికే యేసుక్రీస్తు ప్రభు గొప్ప గొప్ప ఆశ్చర్యక్రియలు అద్భుత కార్యాలు చేసి చాలా ఏమంటారు, ఇఫ్ ఐ హ్యావ్ టు సే, ఆశ్చర్యకార్యాలు జరిగించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణం అయిపోయాడు. ఓకే, బట్ ఇదంతా అయిపోయిన తర్వాత సంఘం ప్రారంభించబడింది, ఇదంతా అయిపోయిన తర్వాత పేతురు ప్రసంగించాడు. దీని తర్వాత లెక్క ప్రకారం వారు మానవతీయంగా దే హ్యావ్ టు బి ఇంక్లైన్ టువర్డ్స్ మిరకిల్స్, దే హ్యావ్ టు బి ఇంక్లైన్ టువర్డ్స్ the good deeds of Christ, the great deeds of Christ. ఓకే, కానీ ఆదిమ సంఘం దేని కొరకు ఇంక్లైన్ అయి ఉన్నారు, దేని కొరకు స్థిరపడిపోయి ఉన్నారు అంటే దే ఆర్ వెరీ స్టెడ్ ఫాస్ట్, దే ఆర్ వెరీ పుషింగ్ టువర్డ్స్ ద డాక్ట్రిన్, టు స్టే ఇన్ ద డాక్ట్రిన్. అపోస్తలుల బోధ యందు ఎడతెగక ఉండటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. Okay, so at this point we understand what is doctrine in the beginning of this session. Okay, so doctrine ante nothing but it is the teaching of any specific topic from Bible. Okay, so when we know about doctrine, we have some differentiation called doctrine versus sound doctrine. Okay, doctrine ki sound doctrine ki madhya vyathyasam undi. Okay, so why are we here ante not just to learn about doctrine, but we are here to learn sound doctrine. What is the difference? Okay, sound doctrine ante difference ento manam చూడడానికి ప్రయత్నం చేద్దాం. డాక్ట్రిన్ అనేది anyone can teach. ఓకే, ఎవరైనా బోధించవచ్చు. బోధ అనేది ప్రతి స్థలంలో ఉంటుంది. బోధ అనేది క్రైస్తవ లోకంలో ఎక్కువ మనకు కనిపించే విషయమే. కానీ సౌండ్ డాక్ట్రిన్ అనేది చాలా తక్కువ స్థలాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, పౌలు తిమోతికి రాస్తూ ఈ మాట తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఓకే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చూద్దామా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలను నేను చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఓకే, ఎందుకనగా జనులు హితబోధను
సహింపక. ఓకే, లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 2. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా, ఓకే, ఎందుకు బుద్ధి చెప్పాలి, ఎందుకు ఖండించాలి అంటే, ఎందుకనగా జనులు హితబోధను అనుసరించక. ఓకే, సో హితబోధ, బోధ అంటే డాక్ట్రిన్ మనకు తెలుసు, బట్ వాట్ ఈస్ దిస్ హితబోధ? హితబోధ అంటే ఏంటి అంటే ఆరోగ్యకరమైన బోధ. ఓకే, హెల్దీ డాక్ట్రిన్ ఆర్ సౌండ్ డాక్ట్రిన్. ఓకే, హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఓకే, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, బోధించేవారు ఉన్నారు, అయితే ఈ బోధ మనుష్యులకు ఇంపుగా చేసేవారు ఉన్నారు. ఈ బోధ మనుష్యుల చెవులకు, దురద చెవులకు ఇంపుగా ఉండే బోధ ఉంది. అయితే తిమోతికి పౌలు చెప్తున్నమాట, డోంట్ గో అలాంగ్ విత్ దట్. ఆ బోధ వేరు, హితబోధ వేరు. ఓకే, సామాన్యమైన బోధ వేరు, హితబోధ వేరు. ఈ సామాన్యమైన బోధ చేస్తున్న పనేంటి అంటే, దురద చెవులు గల వారి స్వకీయ దురాశలకు అనుకూలంగా ఈ బోధ బోధించబడుతుంది. ఓకే, టు అండర్స్టాండ్ దిస్ ఇన్ అవర్ కాంటెక్స్ట్. ఓకే, మన యొక్క కాంటెక్స్ట్ లో అర్థం చేసుకోవడానికి, there is something called a false teaching called hyper grace. ఓకే, అంటే అర్థం ఏంటంటే, దేవుడు కృపగలవాడు, నువ్వేం చేసినా, ఎంత కష్టం లేకపోతే ఎంత పాపం చేసినా దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. దెర్ ఇస్ నో పాయింట్ దట్ యు లివ్ ఏ హోలీ లైఫ్. ఓకే, ఇది కూడా బోధే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బోధ అంటే బైబిల్ నుంచి వచ్చింది. ఓకే, బట్ దట్స్ నాట్ సౌండ్ డాక్ట్రిన్. సో ఆరోగ్యకరమైన బోధ, హితబోధ అనే దానికి బోధకు చాలా వ్యత్యాసం ఉంది అనే విషయాన్ని మనం చూస్తాం. ఓకే, వాట్ ఈస్ ద సౌండ్ డాక్ట్రిన్ దెన్? దట్ ఈస్ వాట్ వి లెర్న్ ఇన్ బ్యాక్ టు బేసిక్స్. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హోలీనెస్? వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ శాంటిఫికేషన్? పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? పవిత్రత అంటే అర్థం ఏంటి? నీతిమంతులుగా చేయబడట అంటే అర్థం ఏంటి? అసలు మనం ఇవన్నీ సామాన్యంగా మాట్లాడుకుంటూనే మనకు తెలియకుండా ముందుకెళ్ళిపోతున్నాం అనేది మనకు ఈ సెషన్స్ లో స్థిరపరచడం జరుగుతుంది. ఓకే, అండ్ లెట్ us ఆల్సో టర్న్ టువర్డ్స్ టైటస్, బుక్ ఆఫ్ టైటస్. ఓకే, అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో మనం చూసే మాట ఇదే, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఓకే, టీచ్ ద సౌండ్ డాక్ట్రిన్. ఓకే, టీచ్ ద సౌండ్ డాక్ట్రిన్. డాక్ట్రిన్ వేరు, సౌండ్ డాక్ట్రిన్ వేరు అనే విషయాన్ని మనం చూద్దాం. ఓకే, సో ఇన్ ఇండియా టుడే, I'm not taking any examples, but let me say this. You can find teachings like, okay, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఓకే, యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి దిగి వచ్చింది ఎందుకు అంటే, ఒక గుడ్ స్టేటస్ ని, ప్రపంచంలో ఒక గుడ్ స్టేటస్ నీకు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు దెబ్బల ద్వారా స్వస్థత కలుగుతుంది. ఓకే, యేసుక్రీస్తు ప్రభు దెబ్బల ద్వారా స్వస్థత కలుగుతుందని బైబిల్ గ్రంథంలోనే ఉంది. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభు దెబ్బల ద్వారా స్వస్థత కలుగుతుందని చెప్పి చాలా మంది ఆదివారం ఉండే రొట్టెను, పాత్రను, కమ్యూనియన్ మనం ఏదైతే పిలుస్తామో, ఈ కమ్యూనియన్ తీసుకుంటం ద్వారా ఆరోగ్యం పొందగలరు అని బోధించే గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. ఓకే, బికాస్ యు ఆర్ ఫ్రమ్ గుంటూరు, దేర్ ఆర్ పీపుల్ వెరీ వెరీ బిగ్ పీపుల్ ఇన్ గుంటూరు హూ ప్రీచ్ దిస్. ఓకే, హూ ప్రీచ్ దిస్ ప్రాస్పరిటీ గాస్పుల్ మనం చూస్తాం. దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అనేది లేకపోతే కారు ఇవ్వటమో, దేవుడు బిల్డింగ్ ఇవ్వటమో, దేవుడు మరొకటి ఇవ్వటమో, దేవుడు నీ జీవితంలో ఉద్యోగాన్ని ఇవ్వటమో, ఇవన్నీ దేవుని చిత్తంలో నీవు ఉన్నావు అనటానికి ఆధారాలు అని చెప్పే సంపద సువార్తను మనం చూస్తాం, ప్రాస్పెరిటీ గాస్పుల్. బట్ ఈజ్ ఇట్ రియల్లీ సౌండ్ డాక్ట్రిన్? అది నిజంగా హితబోధేనా? అది నిజంగా వాక్యానుసారమైన బోధేనా?
మీరు గుంటూరు నుంచి ఎక్కువ మంది జాయిన్ అయి ఉంటారు కనుక I was in Guntur and I was hearing I was at a place, okay, ఒక స్థలంలో కార్ ఆపుకొని ఉన్నాను. I was listening to some big person preaching, okay, చాలా పెద్ద స్వార్థకుడు అనబడిన సేవకుడు అనబడిన ఆయన ప్రీచ్ చేయడం ప్రారంభించాడు. And I started to see, okay, what is he preaching? ఆయన ప్రీచ్ చేస్తుంది ఏంటి అంటే, ఓకే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని చెప్తూ, ఈ ఆశీర్వాదం దేవుడు కలువరి శిలువలో నీ కొరకు బలైంది, ఎందుకంటే నిన్ను ఒక భూలోకములో అందరికంటే ఉన్నతమైన వ్యక్తిగా చేయటానికి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కలువరి శిలువలో బలయ్యాడు అని ప్రకటన చేస్తూ ఉన్నాడు, వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. అండ్ ఐ స్టార్టెడ్ టు థింక్ అబౌట్ ఇట్. దేవుడు నిజంగానే భూలోకంలో నన్ను ఉన్నతమైన స్థాయిలో, ఆస్తిలో ఉన్నతమైన స్థాయిలో, లేకపోతే బిజినెస్ లో ఉన్నతమైన స్థాయిలో ఉంచడానికి కలువరిశిలలో రక్తం కాచట. భూలోకానికి అసలు ఆయన వచ్చింది అందుకేనా? యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి రావడానికి ఉన్న కారణం అదేనా? when you start thinking about it, you will find it very funny. ఓకే, చాలా ఏమంటారు, హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకు అంటే, బికాజ్ ఇట్ ఈస్ నాట్ సౌండ్ డాక్ట్రిన్. హితబోధ కాదు. మరి హితబోధ ఏంటి? హితబోధ ఏంటి అంటే, వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దీస్ సెషన్స్. ఓకే, బ్యాక్ టు బేసిక్స్ అనే సెషన్స్ లో, రానున్న సెషన్స్ లో మనం చూడబోతా ఉన్నాం. ఓకే, సో వెన్ యూ రియల్లీ అండర్స్టాండ్ హూ గాడ్ ఈస్, యు నో వాట్ టు డూ, యు నో హౌ యూ హ్యావ్ టు గో ఇన్ యువర్ లైఫ్. ఓకే, అండ్ let me say one more example and get into the need of knowing these Bible doctrines. Okay, మరొక ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు పిక్ అప్ ద నేమ్. ఓకే, కానీ సో ఈ బిట్వీన్ ద తెలుగు స్టేట్స్ లో చాలా ఎక్కువ ప్రభావితంగా ఎక్కువ మంది యవనస్తులను ఆకర్షిస్తున్న ఒక గొప్ప సేవకుడు అనబడుతున్న వారు ఉన్నారు. అయితే ఒకరోజు వారి వర్తమానంలో వాక్యం చెప్తా, ఓకే, బైబిల్లో 66 గ్రంథాలు మాత్రమే కాదు ఉంది, ఇంకా కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ఇంకా ఉందో తెలుసా? ఓకే, బైబిల్లో 66 గ్రంథాల్లో కేవలం 66 గ్రంథాలే బైబిల్ గ్రంథం కాదు, ఇంకా బైబిల్ గ్రంథానికి బయట ఉన్న పుస్తకాలు కొన్ని ఉన్నాయి, అవి గ్రంథంలో చేర్చబడలేదు అనే విషయాన్ని ఒక పేరు పొందిన, ప్రఖ్యాతిగాంచిన ఫేమస్ పర్సన్ who is a servant of God, okay, టీచ్ చేస్తూ ఉన్నారు. Okay, and when you don't know the difference between doctrine and sound doctrine, బోధకు హితబోధకు తేడా తెలియనప్పుడు, వ్యత్యాసం తెలియనప్పుడు, when you don't know the doctrine of Bible, okay, బైబిల్ గ్రంథం గురించి, అసలు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో నీకు తెలియనప్పుడు, you start to stumble. Okay, right? 10,000 మంది ఆ సభకు హాజరైతే 10,000 మంది చెప్పి 10,000 మంది నమ్మేదే పెద్దది అనుకోవడానికి వీల్లేదు. అంతమంది అంత పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి అది నిజమైపోయిద్ది అనుకోవడానికి వీల్లేదు. ఓకే, ఇన్ దిస్ బ్యాక్ టు బేసిక్స్, ఓకే, వీఆర్ ట్రైయింగ్ ఆర్ వీ హ్యావ్ టు ట్రై టు ఓపెన్ ద బేసిక్ ఆఫ్ ఎవ్రీ డాక్ట్రిన్ విచ్ ఈస్ బైబిల్. ఓకే, బ్యాక్ టు బేసిక్స్ అంటే ఒక మాటలో చెప్పాలంటే బ్యాక్ టు బైబిల్. ఇట్స్ నథింగ్ బట్ బ్యాక్ టు బైబిల్. బైబిల్ గ్రంథం ఈ విషయం గురించి ఏం మాట్లాడుతుంది? దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సీ. ఓకే, సో ఇలా చెప్పుకుంటూ పోతే వీ విల్ హ్యావ్ మెనీ ఎగ్జాంపుల్స్ టు షేర్. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్ వుడ్ బి, రైట్, బైబిల్ గ్రంథం, నేను యోబు గ్రంథాన్ని మీరు అందరూ చదివి ఉంటారు. ఓకే, ఇఫ్ ఇట్ ఆల్ యు నో, యోబు గ్రంథాన్ని చదివిన తర్వాత అండ్ ఈవెన్ మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లో కూడా, వాట్ ఈస్ దిస్ సఫరింగ్? ఓకే, ఎందుకు నేను సఫర్ అవుతున్నాను, ఎందుకు నేను బాధపడుతున్నాను, వాట్ ఎగ్జాక్ట్లీ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ దిస్ సఫరింగ్? దేవుడు ఏం చేస్తున్నాడు ఈ సఫరింగ్ అంతట్లో? వై ఈస్ గాడ్ సైలెంట్? దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇన్ ఆల్ దీస్ ఇన్స్టెన్సెస్ వెంటనే మన వైపు తిరిగి చూసుకునేది ఏంటంటే, ఐ మైట్ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్, నేను ఏదైనా తప్పు చేసి ఉంటాను కాబట్టి దేవుడు మౌనంగా ఉన్నాడు. బట్ వెన్ యు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్
డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, దేవుని గురించిన అవగాహన బైబిల్లో మనకు తెలుసుకోగలిగినంత దేవుని గురించిన అవగాహన మనకు ఉన్నప్పుడు నేను కొన్ని పరిస్థితుల మధ్య దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి విశ్వాసం ఉంచి ముందుకు చీకటిలో కూడా అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ వాట్ ద డాక్ట్రిన్స్ help you to do. Okay, so coming to the next point, why basic Bible doctrines matter. Okay, ఒక 3 విషయాలు అక్కడ మీకు కనిపిస్తే స్క్రీన్ మీద. ఎందుకు, వై ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఎందుకు అవసరం అవుతాయి అంటే, the first one is the world view. Okay, the first one is the world view. World view అంటే అర్థం ఏంటి అంటే, వరల్డ్ వ్యూ అనేది ప్రపంచాన్ని మనం ఏ రీతిగా చూస్తున్నాము అని తెలియజేసే విషయం. ఓకే, నేపథ్యం అని మనం పిలుస్తాం. పర్స్పెక్టివ్ అనే మాట కూడా ఉపయోగిస్తారు చాలా మంది. ఓకే, సో ఈ పర్స్పెక్టివ్స్ లో ఎక్కువ క్వశ్చన్స్ మనం చూస్తాం. ఓకే, హూ ఈజ్ గాడ్, దేవుడు ఎవరు అనే విషయానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరల్డ్ వ్యూ ఉంటుంది. ఓకే, దెర్ ఇస్ ఎ ఫిలాసాఫికల్ వరల్డ్ వ్యూ, ఫిలాసాఫీ ప్రకారంగా ఒక వరల్డ్ వ్యూ ఉంటుంది. దెర్ ఇస్ ఎ సైంటిఫిక్ వరల్డ్ వ్యూ, సైన్స్ ప్రకారంగా ఒక వరల్డ్ వ్యూ ఉంటుంది. ఓకే, దెర్ ఇస్ ఎ సైకలాజికల్ వరల్డ్ వ్యూ, ఓకే, సైకాలజీ పరంగా ఒక వరల్డ్ వ్యూ ఉంటుంది. దెర్ ఇస్ ఎ బయోలాజికల్ వరల్డ్ వ్యూ, ఓకే, బయాలజీ పరంగా ఒక వరల్డ్ వ్యూ ఉంటుంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే దెర్ ఆర్ డిఫరెంట్ వరల్డ్ వ్యూస్. ఓకే, ఈ వరల్డ్ వ్యూస్ అన్ని కూడా ఎక్కడో లేవు, మన చుట్టూ ఉన్న ప్రజల దగ్గరే ఉంటాయి, ఈవెన్ మనలోనే ఉంటాయి. ఓకే, సో వరల్డ్ వ్యూస్ లైక్ ఎ గ్లాస్. ఓకే, లైక్ మై గ్లాసెస్. ఓకే, నేను ఫిలాసాఫికల్ వరల్డ్ వ్యూ ఆర్ లేకపోతే సైంటిఫికల్ వరల్డ్ వ్యూను నేను ఒకవేళ ఆ గ్లాసెస్ తీసుకున్నానంటే, ఎవ్రీథింగ్ దట్ ఐ లుక్ ఇన్ ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి సైంటిఫిక్ ఫర్ మీ. ఈ సైంటిఫిక్ గా కనిపించడం మొదలు పెట్టినప్పుడు దెర్ ఇస్ నో గాడ్. ఓకే, ఎథియిజం, దెర్ ఇస్ నో గాడ్, నాస్తిక వాదం బయలుదేరుతుంది. ఓకే, సో వరల్డ్ వ్యూ అనేది ఎప్పుడు ప్రాపర్ షేప్ లోనికి వస్తుంది అంటే, వెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద బేసిక్ బైబిల్ డాక్ట్రిన్. ఓకే, సో ఎప్పుడైతే బేసిక్ బైబిల్ డాక్ట్రిన్ మనకు అర్థమవుతుందో, వరల్డ్ వ్యూ అనేది కరెక్ట్ గా షేప్ అవటం ప్రారంభించబడుతుంది. ఆర్ ఎల్స్ యు విల్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. ఓకే, ఒకవేళ నీ వరల్డ్ వ్యూ సరిగ్గా, మన వరల్డ్ వ్యూ ప్రాపర్ గా షేప్ చేయబట్టలేదు అంటే, మన వరల్డ్ వ్యూను షేప్ చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ మన కొరకు సిద్ధంగా ఉన్నాయి. ఏంటి అంటే, కల్చర్. ఓకే, ఎప్పుడైతే బైబిల్ గ్రంథం మన వరల్డ్ వ్యూను షేప్ చేయలేకపోతుందో అప్పుడు ఆర్ఎల్స్ ఐఎమ్ సారీ, బైబిల్ గ్రంథం షేప్ చేయలేకపోవటం కాదు, కానీ ఎప్పుడైతే బైబిల్ గ్రంథం మన వరల్డ్ వ్యూని షేప్ చేయడానికి మనం అవకాశం ఇవ్వమో, ఓకే, వెన్ వి డోంట్ గివ్ ఆపర్చునిటీ ఫర్ బైబిల్ టు షేప్ అవర్ వరల్డ్ వ్యూ, దెన్ there are many factors that are going to come into. Okay, one is culture. Okay, culture ని వరల్డ్ వ్యూ ని షేప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, హౌ డస్ కల్చర్ షేప్ యువర్ వరల్డ్ వ్యూ అంటే, కల్చర్ ప్రకారంగా దెర్ ఆర్ దేవుడు, అన్నిట్లో దేవుడు, సర్వం ఈశ్వరం అంటారు. ఓకే, అన్నిట్లో దేవుడు, which is from your culture. When Bible doesn't shape you about God, culture is ready to shape you about God. Okay, when Bible is when you are not ready to allow Bible to shape your world view, the social media is trying to shape your world view. Okay, ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఓకే, ఐ థింక్ ఐఎమ్ ఆన్లైన్ బట్ దట్స్ ఫైన్. ఓకే, ఎప్పుడైనా ఆలోచించారా? ఈవెన్ ద బిగ్గెస్ట్ ఏమంటారు ఇంటలెక్చువల్స్, చాలా ఎక్కువ పేరు పొందిన ప్రఖ్యాతిగాంచిన సినిమా యాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓకే, దే గో అండ్ సిట్ at some place which is in Coimbatore. నేనేం మాట్లాడుతున్నాను మీకు అందరూ తెలుసు. Why are they going and sitting there? Because in their world view there is energy there. Okay, అక్కడ ఒక శక్తి ఉంది. ఓకే, ఆ రోజున స్పెసిఫిక్ డేలో ఒక శక్తి ఉంది. ఇది వారి వరల్డ్ వ్యూ. వారి వరల్డ్ వ్యూను కల్చర్ ప్రభావితం చేసింది, ఇన్ఫ్లుయెన్స్ చేసింది.
వారి వరల్డ్ వ్యూను ఎవరో ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఓకే, వారి వరల్డ్ వ్యూస్ ను పొలిటికల్ ఐడియాలజీస్ ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. ఓకే, టేక్ ఇట్ అంబేద్కర్ గారు, లేకపోతే టేక్ ఇట్ పెరియార్, ఓకే, హూ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, వీరందరూ కూడా కొంతమంది వరల్డ్ వ్యూస్ ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వారుగా ఉన్నారు. ఓకే, లెట్ మీ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. నేను పర్సనల్ ఇవాంజలిజం చేస్తూ గాస్పెల్ ట్రాక్ట్స్ పట్టుకొని వెన్ వీఆర్ గోయింగ్ టు వన్ ప్లేస్, ఓకే, వ్యక్తిగతంగా కనబడిన వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఐ ఫౌండ్ అ వెరీ యంగ్ మ్యాన్. ఓకే, చాలా ఏమంటారు, యవన వయసులో ఉడుకు రక్తంతో ఉన్నారంటాం కదా, చాలా యవన వయసులో ఉన్నాడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఓకే, ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, జీసస్ క్రైస్ట్ కుడ్ నాట్ ఎలిమినేట్ some things that Dr. B.R. Ambedkar had done. Wow. B.R. Ambedkar గారు చేసిన గొప్ప పనులు, కొన్ని నిర్మూలనలు యేసుక్రీస్తు ప్రభు చేయలేకపోయాడు. ఐ డోంట్ వాంట్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. I was sad that how some ideologies shaped his worldview about God. అసలు దేవుని గురించి తనకున్న ఆలోచనను ఏ రీతిగా వీరు మార్చివేశారు అనేది తలుచుకున్నప్పుడు ఇట్ గివ్స్ యూ వెరీ సాడ్నెస్. ఓకే, బట్ యాజ్ అ క్రిస్టియన్, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అవర్ వరల్డ్ వ్యూ? మనం ఏ లెన్స్తో ప్రపంచాన్ని చూడాలి? మనం ఏ లెన్స్తో ఏదైనా విషయం దగ్గరికి వెళ్ళాలి? ఏ లెన్స్ తీసుకొని ప్రజలతో మాట్లాడాలి? ఏ లెన్స్ తీసుకొని మన లైఫ్లో డెసిషన్స్ తీసుకోవాలి? ఆల్ దిస్ లెన్స్ అనేవి ఎక్కడి నుండి వస్తాయి అంటే, వెన్ యు నో ద డాక్ట్రిన్ ఆఫ్ బైబిల్. ఓకే, బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందో తెలుసుకున్నప్పుడు యు నో ఎగ్జాక్ట్లీ వాట్ టు డూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ద డివోర్స్ రేట్ ఇన్ ఇండియా ఈస్ బికమింగ్ మోర్ డే బై డే. ఓకే, విడాకులు అనేది, మ్యారేజ్ లో విడాకులు అనేది చాలా ఎక్కువైపోతుంది. ఓకే, అండ్ ఎక్కువ విడాకులు అవుతుంది ఎవరికంటే ప్రేమ వివాహాలు చేసుకున్న వారికే. వై అని ఆలోచిస్తున్నప్పుడు, మ్యారేజ్ గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలజీ ఉంది. మ్యారేజ్ అంటే కొంతమంది కంపానియన్షిప్ అని పిలుస్తుంటే, మ్యారేజ్ అంటే కొంతమంది ఏదో ఒక చిన్న పాయింట్ వరకు తీసుకెళ్తుంటే, కల్చర్ మ్యారేజ్ కి డిఫరెంట్ డెఫినేషన్స్ ఇస్తూ ఉంటే, వాట్ షుడ్ ఏ క్రిస్టియన్ డూ దెన్? మ్యారేజ్ అనే ఈ విషయంలో కల్చర్ ఎన్నో ఆప్షన్స్ ఇస్తుంది. ఓకే, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కావచ్చు, సిచ్యువేషన్షిప్స్ అని కావచ్చు. ఐ స్టార్టెడ్ టు హియర్ మెనీ థింగ్స్ వేర్ కొన్ని విషయాలు వింటున్నప్పుడు, ఇవన్నీ ఉన్నాయా మన చుట్టూనే అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మ్యారేజ్ అకార్డింగ్ టు బైబిల్? How will we know? When you know what Bible teaches you about marriage. Basic doctrines matters a lot to shape your worldview, or else the world is ready to shape your worldview. Okay, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదామా? రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, డోంట్ బి కన్ఫర్మ్ టు ద ప్రాక్టీసెస్ ఆఫ్ దిస్ వరల్డ్, టు ద కల్చర్ ఆఫ్ దిస్ వరల్డ్, ఆర్ టు ద వరల్డ్ వ్యూ ఆఫ్ దిస్ వరల్డ్. అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. బి ట్రాన్స్ఫార్మ్. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందండి. మీ వరల్డ్ వ్యూస్ అనేవి క్రిస్టియన్ వరల్డ్ వ్యూ ఆర్ బిబ్లికల్ వరల్డ్ వ్యూగా ఎప్పుడు మారగలవు అంటే, వెన్ యూ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ బైబిల్ టీచెస్ అబౌట్ గాడ్, వాట్ ఎగ్జాక్ట్లీ బైబిల్ టీచెస్ అబౌట్ సాల్వేషన్, వాట్ ఎగ్జాక్ట్లీ బైబిల్ టీచెస్ అబౌట్ సిన్. ఓకే, ఎప్పుడైతే బైబిల్ గ్రంథం పాపం గురించి ఏం తెలియజేస్తుందో సంపూర్తిగా అర్థం చేసుకోవటం మొదలుపెట్టినప్పుడు, ఏది పాపమో ఏది పాపం కాదో,
ఇన్ని రోజులు ఇది పాపం కాదులే అని నేను అనుకుంటూ చేసుకుంటూ వచ్చినవి కూడా పాపాలే అనే విషయం మనకు అర్థమయ్యేది ఎప్పుడు అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ సిద్ధాంతాలను ఆర్ ఈ బోధలను, హితబోధను మనం అర్థం చేసుకోవటం మొదలు పెట్టినప్పుడు. ఓకే, సో వై బైబిల్, బేసిక్ బైబిల్ డాక్ట్రిన్స్ మ్యాటర్. ద ఫస్ట్ వన్ ఈస్ it helps to shape your world view, okay, the reality and understanding of life. And the second one is it helps to renew your mind. ఓకే, ఈ మనస్సు మారి నూతన మగుట వలన అని రోమాపత్రికలో మనం చూస్తున్నాం కదా. సో ఎప్పుడైతే మనస్సు మారి నూతనం అవుతుందో అప్పుడు నేను మరింత రూపాంతరము చెందే అవకాశం ఉంది. రూపాంతరం అంటే దేవుని స్వరూపములోనికి, క్రీస్తు స్వారూప్యములోనికి, ఇంటూ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. ఓకే, సో ఎప్పుడైతే మనం వరల్డ్ వ్యూను, బిబ్లికల్ వరల్డ్ వ్యూను ఎస్టాబ్లిష్ చేసుకోగలమో, దట్ ఈస్ వెన్ యూ స్టార్ట్ గోయింగ్ టువర్డ్స్ ట్రాన్స్ఫార్మింగ్ టువర్డ్స్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. ఓకే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుదామా? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఐఎమ్ ట్రైంగ్ టు టేక్ యూ టు వర్సెస్. ఓకే, దేవుని వాక్యంలోని వచన భాగాలకు మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి నా కారణం ఏంటంటే, వీఆర్ నాట్ ట్రైంగ్ టు లుక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ స్క్రిప్చర్స్. ఓకే, బైబిల్ బేసిక్ డాక్ట్రిన్స్ యొక్క ఇంపార్టెన్స్ బైబిల్లోనే ఉంది. ఓకే, 8వ వచనం, కొలస్సీ రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్ దట్ there are some philosophical ideas that can take you away from God. Okay, be careful that there are some traditions, there are some cultures that can take you away from God. Okay, so ఇందుకొరకు బైబిల్ డాక్ట్రిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ డాక్ట్రిన్స్ అనేవి ఫౌండేషన్ గా మన దగ్గర స్థిరపరచబడి ఉన్నప్పుడు we know what we believe and we also can share, this is what I believe and this is why I believe. నేను ఇది నమ్ముతున్నాను, ఇందుకోసం నమ్ముతున్నాను, నేను ఏదో గుడ్డిగా నమ్మట్లేదు. I am believing this because this is why I am believing this. Okay, because ఎందుకు అనే ఆలోచన, ఎందుకు అనే మాట మనం సమాధానం ఎప్పుడు చెప్పగలం అంటే ఓన్లీ వెన్ యు నో ద డాక్ట్రిన్స్, బేసిక్ బైబిల్ డాక్ట్రిన్స్. ఓకే, సో రిలేటింగ్ టు వన్స్ ఓన్ మైండ్, ఓకే, వరల్డ్ వ్యూని షేప్ చేయడానికి ఫస్ట్ విషయాన్ని మనం చూస్తాం. అండ్ ద నెక్స్ట్ ఈజ్ టు రిన్యూ యువర్ మైండ్. ఓకే, రిన్యూయింగ్ యువర్ మైండ్. ఓకే, సంపూర్ణ మనసుతో దేవుని అనుసరించడం అనేది మనకు బైబిల్ గ్రంథంలో సారికి తెలియపరచబడే విషయం. ఓకే, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ రిలేటింగ్ టు వన్స్ పర్సనల్ లైఫ్. ఓకే, ఇవన్నీ తెలుసుకోవటం వలన హెడ్ నాలెడ్జ్ తప్ప మన జీవితానికి ఉపయోగం ఏముందన్నా అని ఎవరైనా ప్రశ్నించేవారు ఉంటే దర్ ఈస్ యూజ్ ఫర్ యువర్ పర్సనల్ లైఫ్. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే మన వ్యక్తిగత విశ్వాస ప్రయాణానికే ఈ విషయం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఎందుకు ఉపయోగపడుతుంది? when you understand God and the holiness of God, వ్యక్తిగత జీవితంలో స్పిరిచువల్ మెచ్యూరిటీలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, పేతురు తన పత్రికలో రాస్తాడు, పౌలు కూడా కొన్నిసార్లు మెన్షన్ చేస్తాడు ఏంటంటే, యు ఆర్ నాట్ కిడ్స్ ఎనీమోర్. ఓకే, ఎంతకాలం అని ఇలా ఉంటారు? ఓకే, ఎంతవరకు సామాన్యమైన ఆహారాన్ని తిన్నారు, ఎంతవరకు పాలు త్రాగేవారుగా ఉన్నారు, బట్ బలమైన ఆహారాన్ని తినే సమయం వచ్చింది. ఓకే, సో పర్సనల్ లైఫ్ లో దేవునికి మరింత సమీపంగా చేరడానికి, దేవుని పరిశుద్ధతకు మరింత సమీపంగా చేరడానికి, దేవుని పరిశుద్ధతను అర్థం చేసుకుంటూ, దేవుని స్వభావం అర్థం చేసుకుంటూ, దేవుడు ఏమై ఉన్నాడో దేవుని వాక్యం ద్వారా మనం మన యొక్క నేపథ్యాలను ఏ రీతిగా నిర్ణయించుకోవలసిన వారంగా ఉన్నామో మనం అర్థం చేసుకున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో దేవునికి మరింత సమీపంగా చేరడానికి
అవకాశం ఉంటుంది. ఓకే, ఇమాజిన్ గాడ్ ఈజ్ సావరిన్. ఓకే, దేవుడు సార్వభౌముడు అనే విషయం అర్థం చేసుకున్నప్పుడు వాట్ ఈస్ హౌ లైఫ్ లుక్స్ లైక్. ఓకే, దేవుడు అన్నిటిపై నియంత్రణ కలిగిన వాడు. దేవుడు తన చిత్తంలో కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు, ఉద్దేశపూరితంగా ఆయన అనుగ్రహణలో కార్యాలు జరిగిస్తున్నాడు అని చెప్పినప్పుడు లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? పర్సనల్ లైఫ్. ఓకే, నీకున్న ప్రతి పరిస్థితి దగ్గర యు ట్రస్ట్ గాడ్ ఇన్ ఆల్ యువర్ సఫరింగ్. నీ పర్సనల్ లైఫ్ లో ప్రతి విషయం దగ్గర దేవుని పైన ఆధారపడటం ప్రారంభిస్తాం. ఓకే, వెన్ యూ అండర్స్టాండ్ సాల్వేషన్ ఈస్ బై గ్రేస్, యు స్టార్ట్ లివింగ్ ఇన్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతా భావంతో నీ జీవితం ముందుకు గడపడానికి ముందుకు వెళ్తావు. వెన్ యు నో డాక్ట్రిన్ ఆఫ్ సిన్, పాపం ఎంత భయంకరమైందో అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు పరిశుద్ధత వైపు అడుగులేయడం ప్రారంభిస్తాం. దేవుడు ఎంత పరిశుద్ధుడో అర్థమైనప్పుడు పరిశుద్ధత వైపు అడుగులేయడం ప్రారంభిస్తాం. పాపం ఎంత భయంకరమైందో అర్థమైనప్పుడు పాపం నుండి మరలా పరిశుద్ధత వైపే పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాం. Okay, your personal life, end of the day, is going towards the fulfillment of God's will in your life. దేవుని యొక్క క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడటానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ we are trying to understand in all the sessions that are going to come up. బైబుల్ డాక్ట్రిన్స్ ను మనం నేర్చుకోవడంలో ఉద్దేశం ఇది. అండ్ with respect to your ministry, okay, దేవుని సేవలో పరిచర్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే knowing Bible doctrines will help you to rightly divide the word of God. సత్యవాక్యమును సరిగా విభజించాలి అనే విషయాన్ని తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. తిమోతికి పౌలు రాస్తూ ఉన్నాడు, సత్యవాక్యాన్ని సరిగా విభజించండి. సో knowing Bible doctrines will help you to rightly divide the word of God. Okay, so let me end the session with this word. There are storms coming up. Okay, ఎన్నో వరదలు రాబోతా ఉన్నాయి, వానలు కురియబోతా ఉన్నాయి, గాలులు విసరబోతా ఉన్నాయి. ఓకే, ఆ యొక్క వరదలు మనం అక్షరార్థమైన ఫిజికల్ ఫ్లడ్స్ గురించో ఫిజికల్ రెయిన్స్ గురించో మనం మాట్లాడలేదు. there are cultural storms that are going to come up. Okay, there are intellectual storms that are going to come up. There are moral storms those are going to come up. Okay, వీటన్నిటి మధ్య when you know what you believe, when you know why you believe what you believe, నీవు నమ్మేది ఎందుకు నమ్ముతున్నావు అనే విషయం మనకు అర్థమైనప్పుడు, బైబిల్ గ్రంథం యొక్క బోధ మనకు అర్థమైనప్పుడు we can drive in through all these storms and be rooted in God. అంతిమంగా వరదలు రాని, అంతిమంగా వాన కురిని, అంతిమంగా గాలి వీసరిని ఎప్పుడు దేవుని ఆలయమైన నీవు ఎప్పుడు స్థిరంగా నిలబడగలవంటే పునాది బండ మీద వేయబడినప్పుడు. అండ్ ద హ్యాపీయెస్ట్ థింగ్ and the ultimate thing that I have to share and close is the solid foundation is nothing but the word of God, not just the written word of God, but the word of God that turned into flesh. వాక్యము శరీరధారి అయి యేసుక్రీస్తుగా కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించడం. ఎప్పుడైతే ఆ వాక్యము పైన, ఆ బండ అయిన క్రీస్తు పైన నేను కట్టబడతామో, నీ నా జీవితాల్లో స్థిరంగా ఉండటానికి, కదలని వారంగా ఉండటానికి, నేను ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీన్నే సిస్టమాటిక్ గా ఒక్కొక్క డాక్ట్రిన్ ని చదువుకోవడాన్ని మనం సిస్టమాటిక్ థియాలజీ అని పిలుస్తాం. ఓకే, విచ్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్, బట్ దిస్ ఈస్ వాట్ విల్ బి టాట్ ఇన్ బైబిల్ సెమినరీస్ అండ్ బైబిల్ కాలేజెస్. ఓకే, సో ఐఎమ్ హ్యాపీ టు జాయిన్ యు ఆల్. ఓకే, మీ అందరితో కలిసి ఈ యొక్క జర్నీలో ముందుకు వెళ్ళడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అండ్ ఇన్ ద కమింగ్ డేస్ వీఆర్ గోయింగ్ టు సీ డిఫరెంట్ డాక్ట్రిన్స్. ఓకే, అయితే వీటన్నిటికంటే ముందుగా ఓకే, ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్, స్టార్ట్ రీడింగ్, స్టార్ట్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ సీ how God can transform your lives, and see how all the teaching about God will help you
in growing in your spiritual life. Thank you. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అందరూ నోట్ చేసుకున్నారని అనుకుంటా ఉన్నాను. సో ఆల్రెడీ 7 minutes ఎక్స్ట్రా తీసుకున్నాం, 9 వరకే అనుకున్నాం. సో అయినా మీరు చాలా ఓపిక్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఓవర్ టు కిషోర్. అమ్మ, నా వాయిస్ వినిపిస్తా ఉందా? అన్న వినిపిస్తుంది అన్న. ఓకే. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే 1-2 జెస్సీ అన్న ఆన్సర్ చేస్తారు. 1 or 2 questions తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఆదిత్య ఉన్నారు కాబట్టి తను ప్రార్థన చేస్తాడు. 1 or 2 questions. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ప్లీజ్ తప్పకుండా మీ లైఫ్లో ఇది ఒక మంచిగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని నేను 100% మీకు చెప్పగలను. ఇందాక మనం లాస్ట్ 3 points చూసాం. ప్రపంచంలో దృక్పథాలు చాలా ఉంటాయి, కానీ క్రైస్తవుడిగా మన దృక్పథం ఏంటి? మన మనసు ఎప్పుడు మారుతుంది? తర్వాత మనము స్థిరంగా దేవునిలో ఎప్పుడు కొనసాగుతాం? ఈ వాక్యాన్ని మనం నేర్చుకున్నప్పుడు అటువంటి మంచి జీవితాన్ని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేర్చుకునే సెషన్స్ అన్నిటిలో మీ ప్రశ్నలు రాసుకోండి, అయిపోగానే ప్రశ్నలు అడగండి. ఒకవేళ అప్పటికి టైం మీకు చాలకపోతే జెస్సీ అంతా మీరు పర్సనల్గా మాట్లాడవచ్చు. సో మా ఉద్దేశం ఏంటి అంటే, మీరు ఒక మంచి పునాది మీద మీ యవ్వన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి అని మేము ఆశపడుతూ ఉన్నాం. ఇది జెస్సీ అన్న ఈ సెషన్స్ చేయడానికి టైం తీసుకుంటా ఉన్నారు. మనకు కూడా మంచిగా సిద్ధపడి మనకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు కాబట్టి నేర్చుకుందాం. సో మీరు ఇవి నేర్చుకుంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, నువ్వు ఒక యూనిక్ పర్సన్గా యవన ప్రాయంలో దేవుని కోసం జీవించగలరు. ఒక ప్రత్యేకమైన వ్యక్తి అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన విలువలు కలిగిన జీవితాన్ని కలిగి మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ సమయంలో మన మధ్యలో ఆదిత్య బ్రదర్ ఉన్నారు. బ్రదర్ ప్రార్థన చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు చెప్పున నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరలా మనము ఎప్పుడు మీటింగ్ ఉంటుంది అనేది మరలా మీకు ఇన్ఫార్మ్ చేస్తాము, మన గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాము. అకార్డింగ్ టు దట్ మీరు జాయిన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఇవాళ మనం ఇంట్రడక్షన్ మాత్రమే చూసాము. తర్వాత సెషన్ నుంచి మనం క్లాసెస్ తీసుకుంటాం. వన్స్ అగైన్ గుంటూరు యూత్ ఫర్ క్రైస్ట్ తరఫున జెస్సీ బ్రదర్ కి హృదయపూర్వకంగా వందనాలు చెప్తా ఉన్నాము. చాలా మంది అన్న మాకు ఇటువంటివి కావాలి అని అడిగారు, అన్న మేము నేర్చుకోవాలి, మేము ఎదగాలని ఉందన్న మాకు అని ఆశపడ్డారు. దేవుడు మీ ఆశను తీర్చడానికి ఒక రైట్ ప్లాట్ఫామ్ దేవుడు మనకి ఇచ్చాడు అన్నమాట. కాబట్టి దీన్ని ఉపయోగించుకుందాం. అందరికి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఆ పేరు చెప్పున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఐ అప్రిషియేట్ యువర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్. మీ దేవుని వాక్యం పట్ల మీ ఆసక్తిని నేను అభినందిస్తా ఉన్నాను. వచ్చే దినాల్లో కూడా మనము ఇటువంటి ఆసక్తిని కలిగి దేవుని వాక్యాన్ని వినడానికి మనం ముందుకు వెళ్దాం. ఆదిత్య బ్రదర్ ఉన్నారు, చివరి ప్రార్థన చేస్తాం. ఓకే అన్న, అందరం కళ్ళు మూసుకుందాము. విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, వందనాలు ప్రభువా. తండ్రి నైనా గుంటూరు యూత్ ఫర్ క్రైస్ట్ ద్వారా, జెస్సీ అన్న ద్వారా ప్రభువా, బేసిక్ డాక్టర్స్ అనే ఈ టాపిక్ ద్వారా మీరు మాతో అందరితోనూ మాట్లాడారని మేము నమ్ముచూ ఉన్నాం ప్రభువా. నైనా ఈ దుర్దినాల సమయంలో నైనా తండ్రి ఎన్నో రకాల బోధలు తండ్రి నైనా ప్రాస్పరిటీ గాస్పెల్స్ ప్రభువా, తండ్రి నైనా మీ యొక్క ప్రేమను కృపను నేను తక్కువ చేసి మాట్లాడే సువార్తలు విచ్చలవిడిగా నైనా పెరుగుతున్న రోజుల్లో ప్రభువా, మరి యవ్వన బిడ్డలమైన మా అందరితో ప్రభువా, మీ యొక్క వాక్య సత్యాన్ని ప్రభువా మేము ఎలా తెలుసుకోవాలి, ఎలా ధ్యానించాలి అనే మాటలు మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. నేను తండ్రి మేము ఈ లోకానుసారమైన పద్ధతులను విడిచి మీ యొక్క వాక్యం మా జీవితాలను ఎలాగ ప్రభావితం చేస్తుంది తండ్రి,
మీ యొక్క మాటలను, మీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభా సరైన రీతిలో మేము నేర్చుకుంటే ఈ ప్రపంచాన్ని ప్రభా, ఈ ప్రపంచానికి మేము ఒక ప్రభావశీలమైన వ్యక్తులుగా మేము మారేందుకు ప్రభా మీరు సహాయం చేస్తారని నమ్ముచున్నాం ప్రభా. తండ్రినైనా మరి వాక్యం విన్న ప్రతి ఒక్కళ్ళు ప్రభా నైనా తండ్రి ఈ లోకానికి అంటుకట్టబడి కాకుండా ప్రభా మీ యొక్క వాక్యాన్ని నేర్చుకొని మీ యొక్క వాక్యపు లోతులను ప్రభా నైనా మేము తెలుసుకునేందుకు మరి రాబోతున్న సెషన్స్ లోనూ మాకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. వాక్యం అందించిన జెస్సియాని బట్టి వందనాలు. మరి రాబోతున్న సమయంలో ప్రభా మిగిలిన సెషన్స్ ద్వారా ప్రభా మీ యొక్క వాక్యపు విలువలను ప్రభా వారు విత్తుతూ ఉండంగా ప్రభా నైనా మా అందరికీ నేర్చుకునే తండ్రి గ్రహించగలిగే జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ప్రభా తిరిగి మేము జాయిన్ అయ్యేంత పర్యంతం ప్రభా మీ కృపను మాకు తోడుగా ఉంచమని, ఈ విధం చేతనైనా ప్రభా మీ వాక్యం అనే బండపైన ప్రభా మేమందరం నిలబడి స్థిరంగా ఉండేందుకు సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగబెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గుంటూరు యూత్ ఫర్ క్రైస్ట్ ఒక క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తా ఉన్నాము రంజాన్ రోజున. మేము 4 teams ని ఇన్వైట్ చేయాలనుకుంటా ఉన్నాము. ఒకవేళ మీ దగ్గర టీం ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మీ టీంని కూడా యాడ్ చేసుకుంటాము. ఈ నెల 19వ తారీఖున జరుగుతుంది. సో దాని గురించి కూడా మీరు ఆలోచించండి. నెక్స్ట్ జూమ్ మీటింగ్ ని పలకలూరు యూత్ లీడ్ చేస్తారు. ఎవరు లీడ్ చేయాలి, ఎవరు ప్రార్థన చేయాలి అనేది మీరే దాన్ని డిసైడ్ చేసుకుని ప్లాన్ చేసుకోవాలి. క్లోజింగ్ వర్డ్స్ నేను చెప్తాను కాబట్టి పాట ఎవరు పాడాలి, ప్రారంభ ప్రార్థన ఎవరు చేయాలి అనేది పలకలూరు యూత్ దాన్ని డిసైడ్ చేసుకుని సిద్ధపడాలి అని కోరుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరి ప్రభు పేరిట మీ అందరికి వందనాలు. వాక్యాన్ని నేర్చుకుందాం, దేవుని కోసం ఫలభరితమైన జీవితాన్ని జీవిద్దాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్నా జెస్సీ అన్న థ్యాంక్ యూ అన్న. అన్నాను. థ్యాంక్ యూ అన్న కిషోర్ అన్న. అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, సెలవు తీసుకుందాం. ఈ జూమ్ ని మనకి హెల్ప్ చేయడానికి రవి అన్నకి స్పెషల్ థాంక్స్ చెప్తా ఉన్నాము. బిజీ మ్యాన్ రవి అన్న అయినప్పటికీ అన్న క్వశ్చన్ ఒకటి ఉందన్న మెసేజెస్ లో. ఉందా? జెస్సీ అన్న ఉన్నారా, లీవ్ అయ్యారా? అన్న లీవ్ అయ్యారా జెస్సీ అన్న? ఓకే, ప్రిపేర్ చేసుకుని ఉంచండి. డెఫినెట్లీ మనము దాన్ని అడిగాం. ఈసారి సెషన్ అయిపోగానే క్వశ్చన్ వాటికి మనము టైం ఇద్దాము. ఐ థింక్ జెస్సీ అన్న లీవ్ అయినట్టు, ఒకసారి జాయిన్ అవ్వమని చెప్పనా? వెయిట్ చేస్తానంటే జాయిన్ అవ్వమని చెప్తా. ఓకే, నెక్స్ట్ వీక్ చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. మెసేజ్ కాపీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ వీక్ దాన్ని ఏమన్నారు మీరు? లింక్ కాపీ చేసుకోమన్నారా? మెసేజ్ అది మెసేజ్ టైప్ చేసి పెట్టారు, అది కాపీ చేసి పెట్టుకుంటే. ప్రైజ్ దాన్ని అన్న చెప్తున్నారు చూడండి, దాన్ని ఒకసారి ప్రైజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రవి కి స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే దాన్ని ఆర్గనైజ్ చేయకపోతే మనం అంతా జాయిన్ అవుతున్నాం.